హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. చల్లని సాయంత్రం వేళ వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు, అది కూడా వర్షం పడుతున్నప్పుడు అయితే ఇంకా బాగుంటుందండి. ఎలాంటి సాసులు కెమికల్స్ ఏమి వాడకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలా అయితే చేసి చూడండి. అచ్చం మనం బయట తింటే ఎలా ఉంటుందో అంతకంటే కూడా బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ 1/2 kg శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ అయితే తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో చికెన్ వేసుకొని ఆ తర్వాత ఉప్పు అయితే వేసుకొని అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1/2 టేబుల్ స్పూన్ వేయాలి. అలానే స్పూన్నర కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ చిటికెడు వేసుకోండి, మసాలా పొడి సరిపోతుంది. ఇందులోకి నేనైతే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే వేసానండి. మీరు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎగ్ అయితే బ్రేక్ చేసి వేసాను. ఆ తర్వాత ఇదంతా కూడా చక్కగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. ఇక్కడ మనము వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవాలి, నేనైతే వేయలేదన్నమాట. ఫుడ్ కలర్ వేసుకోవడం కంటే కూడా నార్మల్గా చేసుకుంటేనే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా హెల్తీ కాబట్టి నేను ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయట్లేదండి. ఇక్కడ మనము ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్లో ఇక్కడ చికెన్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇక్కడ మనమైతే ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయాలి. లేదనుకుంటే హై ఫ్లేమ్లో పెడితే కనుక పైన ఫ్రై అయినట్టు ఉంటుంది కానీ లోపల చికెన్ పీస్ అనేది ఫ్రై అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేయండి. ఫ్రైడ్ రైస్ కోసం మనం ఇక్కడ చికెన్ పీసెస్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకొని ఇక్కడ వీడియోలో నేను చూపించిన విధంగా పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. ఇలా పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలండి. నేను ఇక్కడైతే చికెన్ అయితే ఫ్రై చేశాం కదా, అదే ఆయిల్ని వేసాను అనమాట. ఇక్కడ మనం చికెన్ ఫ్రై చేసుకున్నాము, ఆ ఫ్రై దీంట్లో మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి అప్పటికప్పుడు చేసుకున్న ఆయిల్ మిగిలింది కాబట్టి వేస్ట్ అవ్వకుండా ఇందులోకి అయితే పోసుకున్నానండి. మీకు కనుక ఆయిల్ మిగలకపోతే ఫ్రెష్ ఆయిల్ అయితే పోసేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లి ముక్కలు ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలన్నమాట. వెల్లుల్లి ముక్కలు కాస్త వేగిన తర్వాత 1 లేదా మన ఇష్టం, నేను ఇక్కడ అయితే 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో కూడా మనం ఇక్కడ చికెన్ కాస్త ఫ్రై అవ్వనివ్వాలండి. 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోద్ది. ఆ తర్వాత రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ మనము పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఆనియన్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆనియన్ అయితే అందుబాటులో లేదని యాడ్ చేయలేదు. ఆనియన్ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రైడ్ రైస్కి అయితే. ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అంటే క్యారెట్, క్యాబేజీ, బీన్స్ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎలాంటి వెజిటేబుల్స్ లేకుండా సింపుల్గా చూపిస్తున్నాను కాబట్టి అవేమి యాడ్ చేయకుండా చేశానండి. అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవాలంటే ఇది మంచి ఆప్షన్ అనమాట. నెక్స్ట్ అయితే ఉడికించి తీసుకున్న అన్నం అయితే వేసుకోవాలి. మనం అన్నం అనేది మనకి ఎలా ఉండాలంటే మరీ మెత్తగా ఉండకూడదు, మనకి పొడి పొడిగా ఉండాలి రైస్ ఎప్పుడు కూడా. అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్కి చక్కగా బాగుంటుంది. ఇప్పుడు రైస్ అయితే వేసుకున్నాం కదా, నేను ఇక్కడైతే గ్లాసున్నర రైస్ అంటే గ్లాసున్నర బియ్యం ఉడికించి తీసుకొని అన్నం వండిన తర్వాత ఇలా యాడ్ చేశాను అనమాట. రైస్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని అలానే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. కారం అనేది స్పైసీగా కావాలా లేదంటే నార్మల్గా కావాలా అనే దాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి అయితే వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడి అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టి ఉంచి బాగా టోస్ట్ చేయాలి రైస్ని. ఇక్కడ రైస్ని వేగించాలన్నమాట. మనకి హై ఫ్లేమ్లోనే వేగాలి రైస్ అనేది, అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ అనేది పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ ఉంటుంది. రైస్ ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనము ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా తినండి, అద్దరిపోద్దంతే. నేను చూపించిన ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది, మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.